ఈరోజు మనం ఈ వీడియోలో సిఎంఎం అంటే ఏంటిది, సిఎంఎంఐ అంటే ఏంటిది, దీంట్లో లెవెల్స్ 1 2 3 4 5 దాని యొక్క వివరాలు, ఇది ఎవరు తీసుకోవాలి, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సిఎంఎంఐ లెవెల్స్ వచ్చేసి ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తారో, యాప్ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ఈ సిఎంఎం అండ్ సిఎంఎంఐ లెవెల్స్ సర్టిఫికేట్స్ అని తీసుకోవడం జరుగుతుంది. మనము కంపెనీకి ఒక ప్రాజెక్ట్స్ మనం అడగడానికి వెళ్ళినప్పుడు మనకి ఆ కంపెనీ మనకి ఇనిషియల్ స్టేజ్లో ఉందా, లేకపోతే ఆల్రెడీ డెవలపింగ్ స్టేజ్లో ఉందా, లేకపోతే ప్రాసెస్లో ఉందా, లేకపోతే ఎక్స్పాన్షన్లో ఉందా, వాళ్ళు ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ స్టాండర్డైజేషన్ ఎలా ఉంది, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, దీనికి డెవలప్మెంట్ టెక్నాలజీ ఏది యూజ్ చేస్తున్నారు, ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారు, దీనికి క్వాలిటీ చెకప్ టెస్టింగ్ అనేది ఎలా చేస్తున్నారు. సో వీటిని